వెల్కమ్ టు వైబ్రాండ్. నేను మీ శివాని. విశాల్ ముక్కుసూటిగా ఉంటాడన్న సంగతి మనకు తెలిసిందే. మార్క్ యాంటోనీ విడుదల టైంలోనే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రెడ్ జాయింట్ గుత్తాధిపత్యాన్ని, థియేటర్ల మాఫియాను ఎండగట్టారు. ఇక ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలన్నది మీరెందుకు డిసైడ్ చేస్తారు, మీకేమి హక్కు ఉంది అంటూ రెడ్ జాయింట్ ని ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించారు విశాల్. ఇలాగ ప్రతిసారి విశాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉంటారు. విశాల్ సామాజిక సేవలను కూడా ఎప్పుడు ముందుంటారు. వరదలు ముంచెత్తినప్పుడు సహాయ కార్యక్రమాలు చేయడంలో ముందు నిలబడుతూ ఉంటారు. తాజాగా విశాల్ మీద తమిళ నిర్మాతల మండలి చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. విశాల్తో ఎవ్వరు కూడా సినిమాలు చేయొద్దని తీర్మించినట్టుగా సమాచారం. ఇక దీంతో విశాల్ మండిపడ్డారు. టీఎఫ్పీసీకి కౌంటర్ గా విశాల్ ట్వీట్ వేసినట్టుగా తెలుస్తోంది. మిస్టర్ కెదరేసన్ అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చాడు విశాల్. ఇక ఈ మేరకు సోషల్ మీడియాలో విశాల్ వేసిన పోస్టు తెగ వైరల్ అవుతుంది. మనం ఒక బృందంగా సమిష్టిగా కలిసి తీసుకున్న నిర్ణయాలు మీకు తెలీదా? మిస్టర్ కెదరేసన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లోని సభ్యుల సంక్షేమం కోసం నిధులు ఖర్చు చేశాము. వారి కుటుంబం, విద్య, వైద్యం అంటూ ఇలాగ సంక్షేమానికి ఖర్చు చేశాము. మీరు ఎక్కడ మీ పని సక్రమంగా చేయండి. ఇండస్ట్రీలో చాలా పనులు ఉన్నాయి. డబల్ టెక్నీషియన్స్, థియేటర్ల మెయింటెనెన్స్ ఛార్జీలు అంటూ ఇలా ఎన్నో సమస్యలు కూడా పరిష్కారం చేయాల్సి ఉంది ఇక్కడ. అదేవిధంగా విశాల్ ఇక్కడ కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉంటాడు. మీరు కావాలంటే నన్ను ఆపేందుకు ట్రై చేసుకోవచ్చు. అసలు ఎక్కడ సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అసలు ఉన్నారా ఇక్కడ అన్నట్టుగానే కౌంటర్ వేశారు విశాల్. ప్రస్తుతం ఈ యాక్షన్ హీరో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మార్క్ యాంటోనీతో హిట్ కొట్టిన విశాల్ రత్నం అంటూ రొటీన్ సినిమాతో వచ్చారు మన ముందుకి. ఇక ఇప్పుడు డిటెక్టివ్ 2 పనులతో బిజీగా ఉన్నారు. మొదటిసారి విశాల్ డిటెక్టివ్ 2తో డైరెక్టర్ గా మారుతున్న సంగతి తెలిసిందే. మిస్కిన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో విశాల్ టేక్ ఓవర్ చేశారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాండ్.